నేను ఒక వ్యక్తిలాగా ఇది మంచి, ఇది చెడు అని ఎట్లా నిర్ణయించుకుంటా? ఏ ఆధారం మీద నిర్ణయించుకుంటా? ఇక్కడ గూడా మతము, కుటుంబము, పని, ఆహ్, చదువు, విద్య, దాని తర్వాత ఎక్స్‌పీరియన్సెస్ ఇవన్నీ ఒస్తాయి. కానీ బేసిక్ తేడా ఏంటంటే ఎథిక్స్‌లో బయట వాళ్ళే మనకు జెప్పేస్తారు. ఇగో చూడు బాబు ఇది మంచి, ఇది చెడు అని. మోరల్స్‌లో మనం ఇవన్నీ పరిగణనలోకి తీసుకొని మనం డిసైడ్ జేసుకుంటాం. ఓహ్! ఇది మంచన్నమాట. ఇది చెడన్నమాట. నేనిది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు. ఆ విచక్షణ మనిషిలో ఉండే ఆ విచక్షణని మనం మొరాలిటీ అని అంటాం. అయితే ఫండమెంటల్ డ్యూటీస్ మనకు ఆ విచక్షణనిస్తుంది. ఫండమెంటల్ డ్యూటీస్ ఏం చేస్తాయంటే, నువ్వు నీ తోటి పౌరుడిని ఎట్లా ట్రీట్ చేయాలి? నీ నీ బిహేవియర్ నీ తోటి పౌరుడితో ఎట్లా ఉండాలి? భారతదేశ పౌరుడు అన్నప్పుడు ఈ పౌరుడు ఎలా ప్రవర్తించాలి అని చెప్తుంది కాబట్టి వాటిని మోరల్ ఆబ్లిగేషన్స్ అని అంటాం. ఈ మోరల్ ఆబ్లిగేషన్స్ ఎవరికి అంటే సిటిజన్స్‌కి.